మనిషి జయించవలసింది ఎవరినండి? ఈ ఆరింటిని జయించాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. కామము అంటే కోరిక. కోరికలు ఉన్నాయి కదా, కోరికలు లేనివాడు ఎవరు ఉంటాడు? వినాయకుడికి నమస్కరించి మనం కోరికలు అడగకుండా ఉండగలమా? అంటే కోరిక తీరినా తీరకపోయినా మన మానసిక పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోతే మనం కోరికలను జయించినట్టు లెక్క. కోరిక కోరటం తప్పు కాదు. అలాగే క్రోధము, ఆగ్రహాన్ని జయించాలి. లోభము అంటే పిసినారితనము, డబ్బును దగ్గర పెట్టుకోవటం, ఇవన్నీ నావే, ఇవన్నీ నావే, ఇవన్నీ నావే, ఈ ఇల్లు నాదే, ఆ కిటికీ నాదే, ఈ వ్యామోహం ఉందే, కారు నాదే, బంగళా నాదే, ఆస్తిపాస్తులు నావే, దస్తావేజులు నావే, ఇది లోభం. ఎవరికి ఇవ్వను, నేనే దాచిపెట్టుకుంటాను, ఇది లోభం. మోహము, విపరీతమైన వ్యామోహము, వస్తువు పట్ల గాని మనిషి పట్ల గాని విపరీతమైన వ్యామోహము. మదము, మాత్సర్యము, విపరీతమైన అహంకారము, మదము, నేనే గొప్ప, నన్ను మించిన వాడు లేడు, మదము, మాత్సర్యము, ఇతరులతో పోల్చుకుంటే వచ్చే అసూయలు, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ జయించాలి.